ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమానితనిచ్చి చురుకైన మెలికను గురించి మరో సూర్యుదినిచ్చి అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాస్తవ్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడతాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృపలు ఇంతకాలం సజ్జీలెక్కలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి గడిచిన రాత్రి సుఖమైన దినిచ్చి చురుగిన మెలకునాన్ని గురించి మరో సూర్యదినిచ్చారు. ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతట్లో నాయన మేము చేయు ప్రతి పనిలో నాయన తండ్రి మీరు మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ఎంతమంది నాయన తండ్రి ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయనివ్వండి. ఏ విషయమే మీ పాదాలు చెంత మొరపెడుతున్నారు నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయనివ్వండి. సహానిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు ప్రార్థన అవసరం కోరి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి. సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నారు నాయన. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మేలుతో నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాను నాయన. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి. ఇంతకాలం కాచి కాపాడారు, నూతన సంవత్సరం దాయకిటిని ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపరిచి గణపరిచి నాయన తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్న జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయన, మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ అందరిన నిరీక్షణ చేత ఆదరింపబడి నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి నాయన ఈరోజు అంతట్లో నాయన మా పని పాట తోడుగా ఉండని రాకపోకలను భద్రపరచండి. చేయు ప్రతి పని ద్వారా మహింపరిచి కనపరిచే భాగ్యాన్ని ఉండి తండ్రి, ప్రతి దాంట్లో నాయన అయ్యా విజయాన్ని అనుగ్రహించమని, తిరిగి రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొనేంత వరకు నాయన మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతిలో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట విని బతిమాలుకొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనాను గాక. ఆమేన్. దేవకావమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా, సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.